కోడిగుడ్లలో అనేక పోషకాలుంటాయి. అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే పిల్లల నుండి వృద్ధుల వరకు గుడ్డును ఇష్టంగా తింటారు. ప్రతిరోజు ఒక గుడ్డు తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు సమయం లేకపోతే ఎంచక్కా ఆమ్లెట్ వేసుకుని తినేయొచ్చు. గుడ్లు వండటానికి సులువుగా, తినడానికి రుచిగా ఉంటాయి. కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి. చాలా పోషకాలు అందుతాయి. అయితే కొందరిలో గుడ్ల విషయంలో కొన్ని అపోహలున్నాయి. వాటి గురించి నిజాలు ఇక్కడ తెలుసుకుందాం. తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగులో ఉండే గుడ్లు ఆరోగ్యానికి మంచివని కొందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 2 రకాల గుడ్లలో సమానమైన పోషకాలు ఉంటాయి. గుడ్డు సొన తింటే బరువు పెరుగుతారని మరికొందరు అనుకుంటారు. అయితే ఎగ్లోని వైట్ కంటే సొనలోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. విటమిన్ ఏ, డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సహా చాలా పోషకాలు సొనలో ఉంటాయి. ఇవి తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆకలిని తగ్గిస్తుంది. ప్రతిరోజు గుడ్లు తినటం మంచిది కాదని కొందరు అనుకుంటారు. అయితే ఈ వాదనలో నిజం లేదు. హై క్వాలిటీ ప్రోటీన్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ గుడ్లలో ఉంటాయి. అందుకే ప్రతిరోజు గుడ్లు తినొచ్చు. కోడిగుడ్లను ఉడకబెట్టే ముందు తప్పక కడగాలని, అలా అయితే సాల్మోనెల్లా పోతుందని కొందరు నమ్ముతుంటారు. అది వాస్తవం కాదు. గుడ్లను కడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ కడిగితే గుడ్ల పొట్టుపై ఉండే న్యాచురల్ ప్రొటెక్టివ్ కోటింగ్ పోతుంది. అవి అపరిశుభ్రంగా ఉంటే తప్ప కడగాల్సిన పనిలేదని గుర్తుపెట్టుకోండి. వేసవి కాలంలో కోడిగుడ్లను తినకూడదని మరికొందరిలో అపోహ ఉంటుంది. అయితే గుడ్లలో పోషకాలు ఎక్కువ కాబట్టి వీటిని ఏ కాలంలోనైనా తినొచ్చు. గుడ్లు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా పెరుగుతుందని కొందరు అనుకుంటారు. అయితే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెళ్లపై గుడ్ల ప్రభావం చాలా తక్కువని చాలా అధ్యయనాలు తేల్చాయి. ఇదిలా ఉంటే గుడ్లు తినటం వల్ల అనేక లాభాలున్నాయి. గుడ్లలో మీ శరీరానికి అవసరమైన దాదాపు ప్రతి పోషకం లభిస్తుంది. అత్యధిక పోషకాలు ఉండే ఆహారాల్లో గుడ్లు కూడా ఒకటి. మనకు కష్టంగా దొరికే విటమిన్ డి, విటమిన్ బి12తో పాటు అయోడిన్ను గుడ్డు తినటం వల్ల పొందొచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు కొవ్వులో కరిగే విటమిన్ ఏ, ఈ వంటివి గుడ్డులో లభిస్తాయి. ఒక మీడియం సైజు గుడ్డులో 53 గ్రాములు అంటే 7 గ్రాముల పూర్తి ప్రోటీన్ ఉంటుంది. పూర్తి ప్రోటీన్ అంటే మన ఎదుగుదల, అభివృద్ధి, మరమ్మతుకు కావలసిన అన్ని అమైనో యాసిడ్లు ఒక గుడ్డులో ఉంటాయన్నమాట. అంటే 9 రకాల అమైనో యాసిడ్లు ఒక గుడ్డులో ఉంటాయి. ఈ అమైనో యాసిడ్లను మన శరీరం తయారు చేయదు. వీటిని మనం ఆహారం ద్వారానే పొందాలి. పైగా గుడ్డులోని ప్రోటీన్ తేలిగ్గా జీర్ణమవుతుంది. పాల ఉత్పత్తుల్లో లభించేంత నాణ్యమైన ప్రోటీన్ గుడ్డులో ఉంటుందని తేలింది. అందుకే గుడ్డు తినటం మీద ఉన్న అపోహలు వదిలి రోజుకో గుడ్డు తినటం అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.